హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అండి. అంటే రోజు ఇలానే ఉండదు కానీ ఈరోజు మాత్రం ఇలా ఉంది. ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి చింటూ బిట్టుకి ఇద్దరికి స్నానం చేపించేసి అలానే హీతమ్మకు కూడా స్నానం చేపించేసి వాళ్ళిద్దరిని రెడీ చేసేసానండి. ఇంకా వాళ్ళిద్దరిని అయితే మా అమ్మ తీసుకెళ్ళింది బయట. ఇంకా చింటూని అయితే నేనైతే పడుకోబెట్టేశానండి. ఇంకా తెలిసిందే కదా, చింటూనే నాతో ఎక్కువ ఉంటాడనమాట, బిట్టు అంతగా ఉండడండి, మా అమ్మతోనే ఎక్కువ ఉంటారు. ఇంకా నేనైతే అంటే ఒక 1 వీక్లో ఒక 3 టైమ్స్ అన్నా మనము ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు కాబట్టి కిందనే ఉంటారండి ఎనీ టైము. కింద ఏం పడ్డా నోట్లో పెట్టుకోవడము, కిందనే ఆడుకోవడము, కిందనే పడుకోవడం, మొత్తం కిందనే ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లోర్ మనం కొంచెం నీట్గా చూసుకోవాలి. వీక్లీ 3 టైమ్స్ అన్నా మనం క్లీన్ చేసుకోవాలండి, ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను తుడిచేద్దాము మాపేద్దాము అని చెప్పేసి నేనైతే ఇక్కడ క్లీన్ చేస్తున్నానండి. ఇల్లు క్లీన్ చేయడం అంటే పెద్ద తలనొప్పి పని అండి. మనం ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయాలి. మనం ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఏదో ఒకటి వేస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేంత వరకు ఇంతే పరిస్థితి. ఎంత క్లీన్ చేసినా అసలు క్లీన్ చేసినట్టే ఉండదండి, అలా ఉంటుంది పరిస్థితి. ఇంకా ఎత్తిన దాన్ని ఎత్తి, తోసిన దాన్నే తోసి, పెట్టిన దాన్నే పెట్టి ఇలా చేస్తూ ఉండాలి. పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుందండి ఇది మాత్రము. ఇంకా నేనైతే బాగా క్లీన్ చేసేసి మాపేసేస్తున్నాను. 1కి 2 సార్లు అయినా మాపే వేయాల్సిందే. ఈ బెడ్రూమ్లో అయితే 1కి 2 సార్లు కాకుంటే 3 సార్లు కూడా క్లీన్ చేయాలన్నమాట, అలా ఉంటుంది ఒక్కోసారి. ఇంకా పిల్లలది ఇక్కడే ఎక్కువ ఉంటారు, మెయిన్గా హాల్లోనూ అలానే ఈ రూమ్లోనూ చాలా ఉంటారండి పిల్లలు. ఇంక అందుకోసం అని చెప్పి నేను 2 టైమ్స్గా అయితే మాపైతే పెట్టేస్తున్నాను. ఇంకొకసారి అయితే దీని కిందకు కూడా దూరేస్తారండి, అంటే ఆ బెడ్ కిందకు కూడా దూరేసి తగిలించుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఎంత వద్దన్నా సరే మళ్ళీ మళ్ళీ దూరుతూనే ఉంటారు. ఫస్ట్ మ్యారేజ్కి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తారు కదండి, అంటే ఇల్లు చూసుకోరాడానికి అట్లా వెళ్తారు కదా. అలా మా బాబాయ్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఇంటిని చూసి, అంటే వచ్చి రాగానే ఈ ఇంటిని చూసి, ఇంత పెద్ద ఇంట్లో, అంటే నార్మల్గా అయితే మాది కొంచెం చిన్నిల్లు అనమాట, ఇంకా ఆ ఇంట్లో చేసి అంటే ఇలా మాప్ పెట్టి ఇంత పెద్ద ఇంట్లో ఒకేసారి మాప్ ఎలా పెడుతుంది అనేసి మా బాబాయ్ అన్నారంట. అంటే నేను అలా ఉంటుంది నా పరిస్థితి. ఇంకా ఇక్కడ చూస్తే అక్కడ వంగితే ఇక్కడ లేయాలన్నట్టు తోసుకుని, ఒకసారి వంగిండామంటే తోసుకుంటూ రావాలన్నమాట. ఇంకా కొంచెం పెద్దదే లేండి. ఇంకా మాప్ పెట్టాలన్నా కూడా సరే కొంచెం పెద్దదన్నమాట. ఒక 1 అవరే పట్టేస్తుందండి మాప్ పెట్టడానికి ఇల్లు మొత్తము. ఇంకా మా బాబాయ్ చూసి అప్పుడు అలా అన్నవారంట. ఇక్కడికి వచ్చిన కొత్తలో నాకు అలానే ఉండిందండి. ఒకసారి కానీ వంగినామంటే ఒక 1/2 అవర్ పట్టేస్తుంది ఇల్లు తోయడానికే. కానీ నాకు పోను అలవాటు అయిపోయిందనమాట. ఇంకా ఈజీగా తోసేయచ్చు. రూములు క్లీన్ చేసుకుంటే చాలు, హాలు కిచెను ఈజీగా తోసుకొచ్చేయచ్చు అనమాట. ఇంకా ఇప్పుడైతే అలవాటు అయిపోయింది, కానీ స్టార్టింగ్లో కొంచెం కష్టం ఉండింది. అప్పుడు కష్టం అనుకున్నాం కానీ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందండి. ఇంకా పిల్లలకైతే చాలా బాగుంటుంది అనమాట ఆడుకునేదానికి. మనము కిచెన్లో నుండి హాల్లోకి వచ్చేసరికి మనం ఏదైనా ఒక పని చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు అలా గుడుక్కొని అలా బొరుక్కొని ఉంటారండి హాల్ మొత్తమును. ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఒక్కోసారి అయితే. ఇంకా నేనైతే మాప్ పెట్టేసి ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి ఈవినింగ్ టైంలో ఒకసారి అయితే మొహం అయితే కడుక్కుంటానండి. ఇంకా ఎప్పుడో ఒక్కోసారి కడుక్కుంటానమాట, డైలీ అంటే కూడా కుదరదండి పిల్లల దగ్గర. ఇంకా వాళ్ళు కానీ పడుకొని నాకు ఫ్రీ ఇచ్చారు, అప్పుడు ఏమన్నా వీడియో ఎడిటింగ్ ఏం లేదు అని అంటే నేనైతే అప్పుడైతే మొహం అయితే కడుక్కొని వస్తాను. ఇంకా అలానే కొంచెం వేడి అనిపిస్తే, ఇప్పుడు వేడి కాలం కదా, కొంచెం వేడి అనిపిస్తే అలా మొహం కడుక్కొని వస్తానమాట. నాకు వాయిస్ ఏం బాగాలేదండి, ఏమనుకోవద్దు, నాకైతే కొంచెం కోల్డ్ అయిపోయిందనమాట, అందుకే వాయిస్ కొంచెం గర్గర్ అని వస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అయిపోతున్నానండి ఈవినింగ్ టైంలో. ఇంకా మనం ఎంత రెడీ అయినా సరే ఇలా బొట్టు పెట్టుకుంటే ఆ కళే వేరనమాట. కొంతమంది చెప్తారండి ఇలా బొట్టు పెట్టుకుంటే ఏం బాగుండదు అని చెప్పేసి అనుకుంటారనమాట, కానీ నాకు అలా బొట్టు పెడితేనండి కళ వస్తుంది. ఇంకా హెయిర్స్కి అయితే క్లిప్ పెట్టాల్సిందే. ఈ మధ్యన వేడంటే అసలు అంతా ఇంత ఉండదండి, ఫ్యాన్ కింద ఉంటే ఓకే, కానీ బయట పోయి వచ్చినామా వేడైతే ఫుల్ ఉంటుంది. నాకైతే ఈ వీపు దగ్గరే చెమట ఎక్కువ పట్టేస్తుంది అనమాట, అందుకోసమనే కొనుక్కొచ్చానండి. ఫస్ట్లో నాకైతే మ్యారేజ్కి ముందు ఇలాంటి క్లిప్లు ఏమి పనికిరావు, అసలు నేను ఇలాంటి క్లిప్పులు కూడా వాడేదాన్ని కాదండి, నాకు పట్టేవి కాదనమాట, అంత లావుగా ఉన్నింది హెయిర్స్. ఇప్పుడైతే చూడండి ఈ క్లిప్కి కూడా సరిపోతాడలేదు, అంటే మడ్ చేసినా కూడా క్లిప్కి సరిపోతాడలేదండి, అంత లూజ్గా ఉన్నాయి హెయిర్స్ అయితే, చాలా సన్నమైపోయాయి. ఇంకా నేనైతే క్లిప్ అయితే పెట్టేసుకున్నానండి. ఈ వేసవి కాలంకి ఇదైతే బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే వేడి కాలం కూడా పోయిందిలేండి, వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ బాబుని చూస్తున్నారు కదా, ఈ బాబుని అయితే నేను చింటూ బిట్టు ప్రెగ్నెన్సీలో ఈ బాబుని
బొమ్మను అయితే అతికిచ్చాను అనమాట. ఇంకా ఎక్కడో ఉన్నిందండి, నేను కట్ చేసి చిన్నగా ఇలా అయితే ఆ మిర్రర్ మీద అతికించేసాను. ఇంకా ఎప్పుడు మిర్రర్ చూస్తూనే ఉంటాం కదా, చూసినప్పుడల్లా ఈ బొమ్మను అయితే చూడొచ్చు. అందులోనూ మగపిల్ల బొమ్మ కదా అని చెప్పేసి అయితే నేను అక్కడైతే అతికిచ్చాను అనమాట. ఇంకా హితమ్మకైతే ఆడపిల్లల ఫోటోనే తెచ్చి అంటే నేను పడుకునేకి లేచిన వెంటనే చూసేదానికి నా ముందురున్న వాల్ మీద అయితే అతికిచ్చానండి. ఇంకా సేమ్ అమ్మాయిలాగే హితమ్మ అయితే పుట్టిందనమాట. ఇంకా బాబులకైతే అలాంటి వాల్ పేపర్స్ ఏమి తీసుకురాలేదండి. ఇలా ఒక ఫోటోని మాత్రం కట్ చేసి నేను మిర్రర్ దగ్గర అతికిచ్చేసాను, నేను రెడీ అయినప్పుడల్లా చూసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా నిజంగానే సేమ్ అలానే బాబే పుట్టారండి, అంటే బాబులే పుట్టారనమాట. ఫస్ట్లో అయితే హితమ్మకి పాప పుట్టాలని చెప్పేసి మా హస్బెండ్ అయితే గట్టిగా కోరుకున్నారండి. ఇంకా అలానే అమ్మాయే పుట్టింది. ఇంకా సెకండ్ టైం నేను అబ్బాయిలు పుట్టాలని చెప్పేసి నేను గట్టిగా కోరుకున్నాను అనమాట. ఇంకా అలానే చింటూ విట్టు పుట్టారనమాట. నేనైతే ఫుల్ హ్యాపీ, అంటే ప్రెగ్నెన్సీలో చాలా భయపడ్డానండి. ఇంకా హితమ్మ పుట్టింది కదా ఫస్ట్ అమ్మాయి, ఆ తర్వాత ట్విన్స్ అంటున్నారు, ఇప్పుడు అమ్మాయిలు పుడితే పరిస్థితి ఏంటా అని చెప్పి చాలా రోజులు నేనైతే కొన్ని రోజులైతే ఏడ్చుకున్నాను అనమాట. ఇంకొన్ని రోజులైతే ధైర్యం చెప్పుకున్నాను. ఇంకా అంటే ఒక 5 months దాటిన తర్వాత నేనే కొంచెం మోటివేషన్గా అబ్బాయిలే పుడతారు అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ప్రెగ్నెన్సీలో మనం ఏమన్నా అనుకుంటే అది నిజంగానే జరుగుతుందండి, అది స్టార్టింగ్ నుండి అనుకోవాలన్నమాట. నేను అలానే చేశాను. ఇంకా మీరు అబ్బాయిలుగానే పుట్టాలి అని చెప్పేసి ఎప్పుడు చెప్తూనే ఉండేదాన్ని. ప్రతిరోజు నేను ఇలా అంటే పొట్ట మీద చేయి వేసుకొని చెప్తూ ఉండేదాన్ని. ఇంకా సేమ్ అలానే అబ్బాయిలు పుట్టారు. నాకైతే ఫుల్ హ్యాపీ. ఆపరేషన్ థియేటర్లో కూడా నేను ఫస్ట్ ఎవరా అని చెప్పేసి అడిగాను అనమాట. అంత కోమాలో ఉన్నా కూడా నేను అడిగానండి. ఇంకా అబ్బాయిలు అని చెప్పేసరికి నేను ఫుల్ హ్యాపీ అయిపోయి పడుకొని నిద్రపోయానంట. ఇంకా అక్కడైతే డాక్టర్లు అయితే చెప్పుకుంటూ ఈ అమ్మాయి చూడి పడుకొని ఉంది, మనం ఆపరేషన్ చేస్తామంటే అని చెప్పి నవ్వుకున్నారు. ఇంకా నేను అది విన్నాను, కానీ నాకు అప్పుడు కాన్షియస్ లేదనమాట. కొంచెం కోమాలో ఉన్నట్టే ఉంటుందండి పరిస్థితి. ఇంకా నేనైతే అన్నీ వాళ్ళు చెప్పుకునేది చేసేది అంతా నాకు తెలుస్తుంది, కానీ నేను మాట్లాడలేని పరిస్థితి. ఇంకా వాళ్ళైతే అలా చెప్పుకుంటూ ఉన్నారు. అందరూ ఏడుస్తే నొప్పికి ఈమె మాత్రం పడుకొని ఉంది, నిద్రపోతుంది అని చెప్పేసి అనుకున్నారనమాట. ఇంకా నేనైతే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎప్పుడు నా దగ్గర చింటూనే ఉంటారని చెప్పి నా తమ్ముళ్ళు అడుగుతూనే ఉంటారండి. అంటే నా పెద్ద తమ్ముడు అడుగుతాడనమాట, నీ దగ్గర ఎప్పుడు చింటూనే ఉంటాడు, బిట్టు ఉండడా అని చెప్పేసి. నా పెద్ద తమ్ముడిని చెప్తున్నానండి, నా దగ్గర అయితే ఇప్పుడు బిట్టు ఉన్నాడు, అందుకోసమని చెప్పి ఎత్తి వీడియోలో తీసుకుంటున్నానండి. నా తమ్ముడైతే మన వచ్చినప్పుడు అడిగాడు, నీ దగ్గర ఎప్పుడు చింటూనే ఉంటాడు, బిట్టుని ఎత్తుకో ఒకసారి కూడా అని చెప్పి అడిగాడండి. అందుకోసమని నా తమ్ముడు కోసమే గుర్తొచ్చి ఎత్తుకొని వీడియోలో తీస్తున్నాను. ఇంకా ఈ వీడియో నా తమ్ముడు చూస్తే హ్యాపీ అవుతాడు. ఎందుకు హ్యాపీ అవుతాడంటే, ఇప్పుడు నాకు ట్విన్స్ కదా, అలానే నా తమ్ముళ్ళు ఇద్దరండి. చిన్నోడికి చిన్నోడు ఇష్టము, పెద్దోడికి పెద్దోడు ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ అలా వాళ్ళు ఒక్కొరిని షేర్ చేసుకుంటారనమాట. ఇంకా నేనైతే బిట్టుని ఎత్తుకొని కాసేపు అలా వీడియో తీసుకుంటున్నాను. ఇది ఈవినింగ్ టైం కాబట్టి కొంచెంసేపు ఫ్రీగానే ఉంటామండి. అంటే ఒక 6 ఆ మధ్య అయ్యేంత వరకు కొంచెం ఫ్రీగా ఉంటాం. పిల్లోలకి స్నానం చేపించేసిన తర్వాత ఇలా నేనైతే ఆడిపించుకుంటాను. మా అమ్మ అయితే వంట చేసుకుంటుంది అనమాట. నానమ్మ ఏం పని చేసినా దాంతో అయితే హితమ్మ దూరుతుందండి. వాళ్ళ నానమ్మే కాదు, ఎవరు ఏం పని చేసినా అందులో హితమ్మ ఖచ్చితంగా ఏలు పెట్టాలన్నమాట. ఇంకా పెట్టకపోతే అమ్మాయికి నిద్ర కూడా రాదండి. వాళ్ళు చేసే పనిలో వచ్చి దూరి వాళ్ళని డిస్టర్బ్ చేసి అట్లా చేస్తేనే ఆ అమ్మాయికి కొంచెం సరదా అనమాట. ఇంకా వాళ్ళ నానమ్మ ఇక్కడ ఏదో పని చేసుకుంటుంటే ఆ అమ్మాయి కూడా సేమ్ అలానే పని చేస్తుంది. ఇంకా చిన్నపిల్లలు పెద్దలను చూసే నేర్చుకుంటారండి. ఏదైనా సరే, మంచి అయినా సరే చెడైనా సరే చిన్నపిల్లలు ఖచ్చితంగా మనల్ని చూసే పెరుగుతారు. ఇంకా సాయంత్రం టైంలో స్నాక్స్ ఏం లేవేసరికి ఈ జామకాయ అయితే కోసుకొని తిన్నాము నేను హితి. ఇంకా వంట అయితే చేస్తూ ఉందండి. ఇంకా చింటూని బిట్టుని అయితే నేను చూసుకుంటూ ఉన్నానన్నమాట. ఈరోజు ఎందుకో చింటూ బిట్టు లేచేశారండి, కాసేపు అలా పడుకొని లేచేశారు. బిట్టు అన్న పడుకొని లేచాడు, చింటూ అయితే అసలు పనుకోనే లేదు. ఇంకా అలానే మేల్కొనే ఉన్నారు. నేను ఈవినింగ్ ఒక 7 ఆ మధ్య అయిందంటే నేను వీడియో ఎడిటింగ్ కోసం అని చెప్పి కూర్చుంటాను. ఇంకా రోజు అలానే పడుకునే వాళ్ళు, కానీ ఈరోజు ఎందుకో పడుకోలేదు. అందుకే వీడియో ఎడిటింగ్ కొంచెం లేట్గా అయితే జరుగుతుంది. చెప్పడం మర్చిపోయానండి. నిన్న మా హస్బెండ్ అయితే ఈ స్నాక్స్ తీసుకొచ్చారు. నాకు ఇవంటే చాలా ఇష్టం అండి. ఇవైతే తీసుకొచ్చారు. ఇంకా చింటూ బిట్టు కోసం బిస్కెట్స్, ఇంకా అలానే హితమ్మ కోసం మురుకులని అవన్నీ తెచ్చారనమాట. అందులో హితమ్మ ఒక ప్యాకెట్ లేపేసింది ఒక రోజుకే. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయిందండి. ఇది డిన్నర్ టైం అనమాట. ఫస్ట్ పిల్లలకైతే పెట్టేస్తామండి. ఇంకా కొంచెం ఎలుగున్నట్టే పిల్లలకి ఇద్దరికి తినిపించేస్తే వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు. ఆ తర్వాత నేను ప్రశాంతంగా
తినచ్చు అనమాట. తినేసి వీడియో ఎడిటింగ్ చేసుకొని పడుకోవచ్చు. లేదంటే వీడియో ఎడిటింగ్ అయితే అలానే పెండింగ్ ఉండిపోతుంది. ఇంకా నేను తినడం కూడా హడావుడిగా ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే బిట్టుకు తినిపిస్తున్నాను. చింటూకి అయితే మా అమ్మ తినిపిస్తుందండి. ఇది రివర్స్ అనమాట. రోజు మా అమ్మే బిట్టుకు తినిపిస్తుంది, నేను చింటూకి తినిపిస్తాను. ఈరోజు కొంచెం రివర్స్ అండి. ఈరోజు ఎందుకో బిట్టునే ఉన్నాడు నా దగ్గర ఎక్కువ. ఇంకా తినిపించేది ఎక్కువ అంటే ఎవరికి కనపడకూడదు, దిష్టి అవుతుంది. అందుకే నేను తినిపించే టైంలో అటు సైడ్ తిరుక్కుంటున్నానండి. వీళ్ళని పట్టుకోవడం ఒక ఎత్తు అయితే ఫుడ్ తినిపించడం చాలా పెద్ద టాస్క్ అండి. అంటే మిల్క్ ఇచ్చే టైంలో అంటే 6 months లోపల బేబీస్కి అయితే మిల్క్ ఇస్తే సరిపోతుంది. కానీ 6 months ఆఫ్టర్ 6 months అయితే వాళ్ళకి ఫుడ్ తినిపించాల్సిందే. కానీ ఈ తినిపించే టైంలో ఈ మమ్మీస్ ఉంటారు కదా, వీళ్ళు పడే కష్టం అంతా అయితే కాదనమాట. వాళ్ళు అసలు తినరు, అలా అని మనల్ని తిన్నీరనమాట. అలా ఉంటుంది. ఇంకా నైట్ అయిపోయిందండి. మా హస్బెండ్ అయితే వచ్చేసారు. వచ్చి రాగానే బిట్టు నాకు ఎప్పుడు ఇంతవరకు ముద్దు పెట్టిందే లేదండి. కానీ మా హస్బెండ్కి మాత్రం అంటే బిట్టుకు అయితే ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు ముద్దు పెడుతూ ఉంటాడనమాట. ఇప్పుడు కూడా వచ్చి రాగానే ఎత్తుకునేసరికి ముద్దైతే పెట్టాడనమాట. నాకు పెట్టరా అంటే మాత్రం పెట్టడు. చూడండి ఎలా చూస్తున్నాడో. ఇంకా ఇప్పుడిప్పుడే బిట్టు అయితే నిల్చుకుంటున్నాడండి. చింటూ అయితే నిల్చుకోవడం ఇంకా రాలేదు. కానీ బిట్టు పట్టుకొని లేచేసి ఎవరిని పట్టుకోకుండా అలానే నిల్చుకునేది ట్రై చేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, లేవడం పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా నేను కానీ కూర్చొని ఉంటే నన్ను కూడా పట్టుకొని లేచి అలా నిలబడుకుంటా ఉంటాడనమాట. మా హస్బెండ్ వచ్చేలోపే నేనైతే డిన్నర్ చేసేసానండి. చింటూ బిట్టుకు కూడా తినిపెట్టేశాను. ఇంకా మా హస్బెండే లేట్ అనమాట. ఈ మధ్య ఎందుకో నైట్ కరెంట్ వెళ్ళిపోతుందండి. కరెంట్ వెళ్ళిపోతే మాత్రం ఈ ఉడికి దానికి భలే ఉంటుందన్నమాట. అసలు ఉండలేని పరిస్థితి. ఇంకా ఆ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ ఒక లైక్ వేసి అలానే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటాను.